కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామ శివారులోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ఆవరణంలో శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ ఆధ్వర్యంలో పర్వారెడ్డి ఏర్పాటు చేసిన శ్రీరామ నామస్మరణ గురువందనం కార్యక్రమానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని సరస్వతి ఆలయం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు భాస్కర్ రెడ్డి తనతో చెప్పారని సద్గురు స్వామీజీ అన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. సభ ప్రాంగణమంతా కూడా శ్రీరామ నామస్మరణతో మార్మోగింది. హనుమంతుంది సరస్వతి ఆలయం దగ్గర స్థలం ఉంది. అక్కడ 108 ఫీట్ల హనుమంతుని పెట్టాలి, నేను సంకల్పం చేసినానని వారు అన్నారు. అయితే నేనేమన్నా అంటే, అన్న 42 ఫీట్ల హనుమంతుని పెడదాం, కూర్చొని పెడదాం, అంతటి నిలబడి పెడతారు హనుమంతుడు. నిలబడితే ఎటు పెడితే అటు ఉరుకుతాడు హనుమంతుడు, కూర్చుంటే బాన్సువాళ్ళనే ఉంటాడు, బాన్సువాళ్ళలో ఉంటే బలంగా ఉండగలుగుతాడు. అన్నకు అదే చెప్పిన. అన్న కూడా బాన్సువాళ్ళకు తప్పక హనుమంతుని పెడతా. హనుమంతుని విషయం కూడా అన్నేమన్నారంటే, మీరే ఎవరికన్నా చేసే వాళ్ళకు చెప్పండి స్వామి అని వారు అన్నారు. వారి మాట ప్రకారం నేను కూడా హనుమంతుని కోసం ప్రయత్నం మొదలుపెట్టిన. అందుకనే బాన్సువాళ్ళలో కూడా తొందరగా హనుమంతుడు వస్తాడు, బాన్సువాళ్ళు కూడా హనుమంతుడు ఉంటారు. బాన్సువాడలోనే హనుమంతుడు తిష్ట వేసుకుని ఉండే విధంగా భాస్కర్ అన్నకు చెప్పిన. భాస్కర్ అన్న కూడా మరు మాట్లాడకుండా చేద్దామన్నారు. కొంతమంది అన్నారు, భాస్కర్ అన్న కోపం ఎక్కువ, మీరు ఎట్లా మాట్లాడతారు తనతోటి అన్నారు. ఎట్లా మాట్లాడతారు తనతో? కోపం అంటే, కోపం ఉన్న వాళ్ళ దగ్గరనే అన్నం ఉంటుంది, కోపం ఉన్న వాళ్ళ దగ్గరనే ప్రేమ ఉంటుంది. మనము యద్భావం తద్భవతి, మనం ఏ భావంతో చూస్తే ఆ భావాన్నే కనబడుతుంది. మనలో తప్పుగా చూస్తే తప్పుగా కనబడుతుంది, మనం తప్పుగా చూడనప్పుడు తప్పుగా కనిపించదు. మనం చూసే విధానంలో తప్పు ఉన్నప్పుడు అన్ననంటే ఏమొస్తుంది, మన కర్మ బాగాలేనప్పుడు ఇంకొకనంటే ఏమొస్తుంది. మీకు అర్థమవుతుందా? శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఇంకా గట్టిగా అనొచ్చు, మనం ఇంకా బలంగా అనొచ్చు.